సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనంగమా, నిన్నటి దినం ఆదివారపు ఆరాధనకి వెళ్ళొచ్చారా? నిన్నటితో 51 ఆదివారాలు అయిపోయినాయి. ఇంకొక ఆదివారం మాత్రమే ఈ 2024 సంవత్సరానికి మిగిలింది. 51 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఎంతమంది అయితే క్రమంగా వెళ్ళారో, ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా క్రమంగా వెళ్ళిన బెడ్లు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. నిన్నటి దినం మందిరాలకు వెళ్ళినప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు దైవ సేవకులను బలపరిచి మీతో మాట్లాడారు? వాక్యం చేత బలపరచబడ్డారు కదా. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి ఆదివారం ఉదయకాలం ముందు 3 దివ్యమైన వర్తమానాలు వినకపోతే తప్పకుండా వినండి. నా మట్టుకు నాకు బహు కనువిప్పును, ప్రేరణను, దిద్దుబాటును కలుగు చేసిన వర్తమానాలు. ఫస్ట్ సెషన్లో నూతన సంవత్సరానికి ఎలా సిద్ధపడదాం, సెకండ్ సెషన్లో అంత గొప్ప ఆత్మీయుడు ఎలా పడిపోయాడు, మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన విలువైన సందేశం, మూడో సెషన్లో కూషీని కన్నీటి కథ. మీరు వినకపోతే ఆ వర్తమానం తప్పకుండా వినండి. తల్లిదండ్రుల ప్రవర్తన ఫలం పిల్లలు అనుభవిస్తారా? దానికి సమాధానం. అలాగే ఇతరుల దిగంబరత్వాన్ని చూడటం ఎంత శాపమో, ఫోర్నోగ్రఫీ చూడటం ఎంత శాపమో. దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి, అనేకులకు షేర్ చేయండి, ఆశీర్వదించబడతారు. మంచిది. ఈరోజు సోమవారం కదా, కామారెడ్డి జిల్లా లింగంపేట అనే ప్రాంతంలో సెమీ క్రిస్మస్ ఉంది. ఆయా ప్రాంతాల్లో లైవ్ చూస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనుకూలం చేసుకొని లింగంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రావడానికి ప్రయత్నం చేయండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైనటువంటి సందేశం. ఈ 3 అక్షరాలు 3 లోకాలను కదిలించగలిగింది. ఏంటి ఆ 3 అక్షరాలు? 3 లోకాలు అంటే 1 పరలోకం, 2 భూలోకం, 3వది పాతాళ లోకం. ఈ 3 లోకాలను షేక్ చేయగలిగిన శక్తి 3 అక్షరాల్లో దాగి ఉంది. గెస్ చేయండి. పరలోకాన్ని కదిలించగలిగిన శక్తి దేనిలో ఉంది? భూలోకంలో ఏ ప్రాంతాన్నైనా కదిలించగలిగిన శక్తి దేనిలో ఉంది? చివరికి పాతాళాన్ని కూడా వణికించగలిగిన శక్తి దేనిలో ఉంది? దానికి 3 అక్షరాలు ఉంటాయి. చెప్పండి చూద్దాం. గెస్ చేసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ 3 అక్షరాలు ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. ఈ 3 అక్షరాలు ముల్లోకాలను కదిలిస్తాయి. 1, పరలోకాన్ని ప్రార్థన కదిలించగలదు. యేసు ప్రభు వారు అంటారు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తారో, మీరు వేటిని బంధిస్తారో భూలోకంలో, పరలోకంలో అవి బంధించబడతాయి. మీరు వేటిని విప్పుతారో పరలోకంలో అవి విప్పబడతాయి అంటాడు. ఏదో రిమోట్తో అక్కడ టీవీని ఆన్ చేసినట్లుగా, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగినట్లుగా, మనిషి భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే భూమి మీద చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. పరలోకాన్ని కదిలిస్తుంది. బాబోయ్,
మూడు అక్షరాలే, మూడు అక్షరాలే. కానీ ఈ ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు వారిని చెరసాల్లో వేశారు. తెల్లారితే పస్కా బలి పశువుగా ఆయన్ని వధించాలి. హేరోదు కుట్ర. వింటున్నారా? రాత్రి వేళ. సరే, ఎవరైనా మినిస్టర్ దగ్గరికి వెళ్దామా, రాజుల దగ్గరికి వెళ్దామా? రాత్రి వేళ ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒకవేళ రాత్రిపూటే వెళ్తే తెలిసినోళ్ళు, మినిస్టర్ ఉన్నాడనో, ఎమ్మెల్యే ఉన్నాడనో, పలానా పెద్ద ఆయన తెలిసిన ఆయన ఉన్నాడనో, ఒకవేళ మనం మధ్యరాత్రి పూట వెళ్ళామనుకో, ఏమంటాడు? రాత్రి అయిందయ్యా, ఇప్పుడు ఎవరితో మాట్లాడతాం? రేపు రా, రేపు మాట్లాడదాం అని అంటారు కదా. అది రాత్రి వేళ. రాత్రి అది సమయాన్ని సూచించడం మాత్రమే కాదు, ఎవరి సహాయము దొరకలేని రాత్రి వేళ. ఎవరి సహాయము దొరకలేని ఆ రాత్రి వేళ, దైవజనమా, ఎవరి సహాయము దొరకలేని రాత్రి వేళ. ఇంకోసారి చెప్తాను, ఎవరి సహాయము దొరకని రాత్రి వేళ మార్కు అను మారుపేరు గల యోహాను ఎంట ఇద్దరు ముగ్గురు కూడి, సంఘం కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? పరలోకాన్ని కదిలించింది. ఏమని ప్రార్థన చేసి ఉంటారు? ప్రభా, భూమి మీద నువ్వు ఏది విప్పుతావో పరలోకంలో అది విప్పబడుతుంది అని అన్నావు కదా. మాట ఇచ్చినవాడో, నమ్మదగినవాడో, నెరవేర్చుటకు నీవు సమర్థుడో మేము విప్పుతున్నావయ్యా. పేతురు వారి సంఖ్యలు విప్పబడునుగాక, బంధకాలు విప్పబడునుగాక, చెరసాల తలుపులు తెరవబడునుగాక అని దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాళ్ళు బంధించి ఉంటారు, విప్పుంటారు. అద్భుతం తెలుసా? భూలోకంలో మీరు ఏది విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుంది అని రాసింది కదా. ఎక్కడ భూమి మీద ఉండి చేసిన ప్రార్థన పరలోకాన్ని తాకితే పరలోకం కదిలి, పరలోకం నుండి దేవదూతే దిగి వచ్చాడు. ఎవ్వరి సహాయము దొరకలేని రాత్రివేళ దేవదూతే దిగొచ్చి చెరసాలలోనికి వచ్చి పేతురు బంధకాలను తెంచారు. తలుపులు వాటంతట అవి తెరుచుకున్నాయి. ఏ ఇంట్లో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళి పేతురు తలుపు తట్టాడు. అయ్యా పేతురా, పేతురా, ఎలా నువ్వు బయటికి రాగలిగావు? దేవదూత నన్ను తీసుకొచ్చింది అయ్యా. దేవదూతలారా, మీరు పరలోకంలో ఉండేవాళ్ళు కదా, భూలోకానికి ఎట్లా దిగొచ్చారు? దేవదూతలు అంటారు, సంఘం చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలించింది గనుక నేను పరలోకం నుండి దిగొచ్చాను. తమ్ముడు, చెల్లి, నీ కుటుంబం కొరకు మనుషులు కాదు పనిచేయాల్సింది. నీ వ్యాపారం కొరకు మనుషులు కాదు పనిచేయాల్సింది. స్నేహితులు కాదు, రక్త సంబంధికులు కాదు. నువ్వు ప్రార్థించాలి. కానీ పరలోకం నీ కొరకు పనిచేస్తుంది. పరలోకపు దేవదూతలు నీ కుటుంబం కొరకు పనిచేస్తారు. నేనంట, ఒక ఎమ్మెల్యే నీ కొరకు పనిచేసిన దానికంటే, ఒక అధికారి నీ కొరకు పనిచేసిన దానికంటే పరలోకమే నీ కొరకు పనిచేస్తే అంతకు మించిన భాగ్యమేముంది? మెట్టుకు పరలోకం నీ పక్షాన పనిచేయనట్లుగా పరలోకాన్ని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో ఉంది. తమ్ముడా, ఇంకా ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా ఉన్నపాటునే మోకరించి ఒక్క అర్ధగంట దేవుని సన్నిధిలో గడుపు. భూమి మీద నువ్వు చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. పరలోకాన్ని కాదు, పాతాళాన్ని కదిలించగలిగిన శక్తి ప్రార్థనలో దాగుంది. అంటే పాతాళాన్ని కదిలించగలిగిన శక్తి అంటే ఆ వ్యక్తులు వాస్తవంగా వారు చేసిన పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళవలసిన వారు. అద్భుతం తెలుసా? వారి కొరకు నువ్వు చేసే ప్రార్థన పాతాళానికి వెళ్ళాల్సిన ఆ ఆత్మల హృదయాలను తాకి
ఓ విప్లవాత్మకమైన మార్పు వారిలో కలగటానికి నీ ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వాస్తవంగా సౌలు యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళాల్సిందే. ఎందుకు? క్రైస్తవుల్ని క్రూరంగా హింసించినటువంటి వాడు, వారిని చంపటమే ప్రాణాధారంగా ఎంచినవాడు. మీరు విన్నారు కదా, హేబేలును చంపినందుకు కయీను ఏమయ్యాడు? శాపగ్రస్తుడు కాలేదా? చెప్పండి. నాబోతును చంపినందుకు అహాబు ఏమయ్యాడు? చెప్పండి. వాస్తవంగా సౌలుకు కూడా అలాంటి గతి పట్టాలి. విచిత్రం, దమస్కు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవుని వెలుగు దర్శించింది. ఉన్నపాటునే సౌలు పౌలుగా మారి క్రైస్తవులను చంపటమే ప్రాణాధారంగా ఎంచినవాడు క్రైస్తవ్యం కొరకు ప్రాణం పెట్టే గొప్ప అపోస్తలుడిగా మారాడు. ఒక వ్యాఖ్యానకర్త ఇలా చెప్తాడు, సౌలు దమస్కు గుమ్మం దగ్గరే ఎందుకు మారగలిగాడు? ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడు తెలుసా? బైబిల్లో దమస్కు పట్టణానికి చెందిన ఒక ఆయన ఉన్నాడు. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈయన దమస్కు పట్టణానికి చెందినవాడు. ఎవరై ఉండొచ్చు? పాత నిబంధనలో దమస్కు, ఎస్, థ్యాంక్ యూ, దమస్కు వాడైన ఎలియాజర్. అబ్రహాము ఇంట ఉన్న పెద్ద దాసుడున్నాడే, అబ్రహాము ఇంట ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజర్ ప్రార్థన పరుడు. ఏమండి, రెబెక్కమ్మను తీసుకురావటానికి వెళ్ళేటప్పుడు బావి దగ్గర తాను మోకాళ్ళుని ఒంటెలను మోకరింపజేశాడట. ఓ చూడండి, ఒంటెలు మోకరించాయట. అంటే ఒంటెలకు కూడా మోకాల జీవితం నేర్పాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అంటారు, అన్నా ఈయన మోకరించమన్నా మోకరించట్లేదు అన్నా, ఒరే ప్రార్థన చేయరా. అయితే చూడండి, ఎలియాజరు ఒంటెలను మోకరింపజేశాడు. అంత గొప్ప ప్రార్థనా పరుడు. ఆ భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, దమస్కు వాడైన ఎలియాజరు తాను దేవుడైన యెహోవాని తెలుసుకున్న తర్వాత తన స్వకీయులు దమస్కు ప్రాంతంలో బ్రతుకుతున్న దమస్కు పట్టణ రక్షణ కొరకు ఆదికాండంలో ఏడ్చాడట. ప్రభా, దమస్కు వారు కూడా, దమస్కు ప్రాంత ప్రజలు కూడా నిన్ను తెలుసుకోవాలయ్యా, నీవే నిజదేవుడమని ఎరగాలయ్యా అని ఆదికాండంలో ప్రార్థన చేశాడట. విచిత్రం, దమస్కు వాడైన ఎలియాజరు చనిపోయాడే కానీ అతని ప్రార్థన దమస్కు ప్రాంతంలో బ్రతికే ఉంది. ఆ ప్రార్థన ప్రభావం సౌలును తాకి పాతాళానికి వెళ్ళాల్సిన సౌలును పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చింది. గతంలో యూట్యూబ్లో ఈ వర్తమానం ఉంటుంది, ప్రార్థనకు చావు లేదు. ఆమేన్. చెప్పండి 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 చెప్పండి. ప్రార్థించిన ప్రార్థనాపరుడు శరీరి కనుక ప్రార్థనాపరుడు చనిపోవచ్చు. తమ్ముడు, ప్రార్థనాపరుడు అయిన నీవు నేను ఒకరోజు చనిపోతాం. మనం చనిపోతావేమో కానీ నీ ప్రార్థన చావదు, నీ ప్రార్థన చావదు. ఏ గ్రామం కొరకు నువ్వు ఏడుస్తున్నావో మార్పు ఈరోజు నీ కళ్ళతో చూడలేకపోవచ్చు. నువ్వు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కావు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రార్థన ప్రభావం వాళ్ళను తాకుతుంది. ఆమేన్. ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న పట్టణంలో, నువ్వు జీవిస్తున్న దేశంలో ప్రజల రక్షణ కొరకై రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చావు. ఏడ్చిన ప్రజలు మారలేదా? ఎంత ప్రార్థన చేశానయ్యా, పాతాళానికి వెళ్ళే ఆత్మలు వెళ్తూనే ఉన్నాయ్యా, నా ప్రార్థనలు ఏమైపోతున్నాయ్యా అని ఒక నిరాశ నిస్పృహతకు నువ్వు వెళ్తున్నావా? తమ్ముడా, ప్రార్థనాపరుడుకు చావు ఉంటుందేమో కానీ నీ ప్రార్థనకు చావు లేదు. దీనికి నిదర్శనం, పాతాళానికి వెళ్ళవలసిన సౌలు పౌలుగా మారి అద్భుతమైన దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దమస్కు వాడైన ఎలియాజరు చేసిన ప్రార్థన
పాతాళ లోకాన్ని గడగడలాడించింది. నీ ఇంట్లో నీ పిల్లలు, నీ యజమానుడు, వాళ్ళ ఆత్మలు పాతాళానికి అప్పగించకుండా పాతాళపు లోకాన్ని మూసివేయగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగుంది. ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది, ప్రార్థన పాతాళాన్ని కదిలిస్తుంది. ఈ రెండింటినీ కదిలించగలిగినప్పుడు చెప్పండి ఈ రెండింటినీ ప్రార్థన కదిలించగలిగినప్పుడు పరలోకం ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉంది కదా, పాతాళం ఎక్కడో ఉందో కదా. నేనంట ఇక్కడుండి చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలించినప్పుడు, ఇక్కడుండి చేసిన ప్రార్థన పాతాళాన్ని కదిలించినప్పుడు నీ ప్రార్థన భూలోకాన్ని కదిలించలేదా? నిశ్చయంగా కదిలిస్తుంది. ఒక అద్భుతం. శారమును తన దానిగా చేసుకోవాలని అబీమెలెకు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అది రాత్రి వేళ. మరలా పేతురు దగ్గర చూసాం కదా, అబ్రహాము దగ్గర అది రాత్రి వేళ. ఓ మాట అడుగుతా, తన భార్యను ఏమంటారు, అబీమెలెకు శారమును తీసుకుని వెళ్తే మిమ్మల్ని అడుగుతా, ఆ రాత్రి అబ్రహాం ఏం చేసి ఉంటాడు చెప్పండి? నిద్రపోయి ఉంటాడా? ఏ భర్తకు నిద్ర పట్టిందండి? తాను కట్టుకున్న భార్య పరాయివాడి పంచన బలత్కారంగా తీసుకొని వెళ్ళబడిందంటే ఏ భర్త మౌనంగా ఉండగలుగుతాడు? ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు? అబ్రహాము ప్రార్థన పరుడు కదా. అబ్రహాము ప్రార్థన గూర్చి దేవుడే అంటాడు, అబీమెలెకు అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరి కొరకో ప్రార్థన చేసే అబ్రహాము లోతు చెరపట్టబడ్డాడని విని, సొదొమ గొమొర్రా పాడు కాబోతుందని విని, సొదొమ గొమొర్రా కొరకు ముక్కు ముఖం ఎరగని సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేసిన అబ్రహాము తన భార్య ఎక్కట్లో ఉంది అని తెలిస్తే ప్రార్థన చేయకుండా ఉంటాడా? ఆ రాత్రి వేళ ప్రార్థన చేశాడు. అద్భుతం తెలుసా? అద్భుతం. ఏ మనుషుని సహాయం దొరకని రాత్రి వేళ తను ప్రార్థన చేస్తే, భూలోకంలో ప్రార్థన చేస్తే, భూలోకపు అధిపతిని దేవుడు కదిలించి అబీమెలెకుతో అంటాడు, అబీమెలెక్, ఆవిడ ఒకనికి భార్య, ముట్టావా చస్తావు, ఆమె విషయంలో నువ్వు చచ్చిన వాడివి. కదిలించింది అబ్రహాము ప్రార్థన భూలోకంలో వ్యక్తులను. మోషే చేతులెత్తినప్పుడు భూలోకం కదిలింది. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీయులను గెలుస్తూ వచ్చాడు. 3 అక్షరాలే, ప్రార్థన. ఈ 3 అక్షరాలు 3 లోకాలను కదిలించగలుగుతాయి. తమ్ముడు, ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన నీవు జనవరి 1 నుంచి ప్రార్థన చేస్తాను కాదు. ఈ రాత్రి నుండే, ఈ రోజు నుండే, ఈ వాక్యం ఇంటుండగా ఎప్పటి నుండే పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకుందువుగాక. ఈ ప్రార్థన ద్వారా ముల్లోకాలను కదిలించే ఒక శక్తిపరుడిగా దేవుని సన్నిధిలో నువ్వు మార్చబడుదువుగాక. దేవుడు ఎందుకో ఈ దినం ఈ వర్తమానం అందించమన్నాడు. అనేకులు ప్రార్థన బలిపీఠాలు పడిపోయి మందిరాలకు వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, వాక్యాలు చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఇవన్నీ ఒకే. ప్రార్థన బలిపీఠాలు అనేకుల జీవితాల్లో పడిపోయాయి. పడిపోయిన ప్రార్థన బలిపీఠం నీ ఇంటిలో ఉందా? తమ్ముడా, ఏలియా కర్మేలు పర్వతం మీద పడిపోయిన బలిపీఠాన్ని, పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టినట్లుగా ఈ దినం ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టుకోగలిగితే కర్మేలు పర్వతం మీదకి దిగొచ్చిన దేవుడు నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి ఈ గడియలో దేవుడు దిగివచ్చునుగాక. రాగల 2025 సంవత్సరం నీవు దేవుడు, దేవుడు నీవు ఇద్దరు కలిసి సాగిపోయే
ఆ ధన్యకర జీవితం దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థన బలిపీఠాలు పడిపోయిన స్థితిలో ఉన్నారో యేసు నామం పేరిట పడిపోయిన వారి ప్రార్థన బలిపీఠాలను తిరిగి మరలా మీరు కట్టుదురుగాక. నూతన సంవత్సరం నుంచి కాదయ్యా, ఈ గడియలో నుండి ప్రతి బిడ్డ తన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకునే కృప దయచేయి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి బలిపీఠాలు యేసు నామములో తిరిగి కట్టబడునుగాక. మీరు కట్టినందుకు స్తోత్రం. రాగల నూతన సంవత్సరమంతా ప్రార్థనా పరులుగా, ప్రార్థనా యోధులుగా మీ కృపలో సాగిపోయే భాగ్యం దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక.